మీ పార్లమెంటు ఎక్స్పీరియన్సెస్ మీకు వివిధ అనేక రాష్ట్రాల నుంచి అందరూ ప్రతినిధులందరూ అక్కడికి వస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది టోటల్గా? అంటే మీరు అంటే ప్రతి ఎంపీ లేదా ప్రతి ఎమ్మెల్యే అతని జీవితం ప్రజలకు అంకితం అంతే కదా. యాక్చువల్గా తమ నియోజకవర్గం కానీ అటు ఎమ్మెల్యేకి, తమ నియోజకవర్గం ఇటు ఎంపీకి కానీ మొత్తం కలిపి దేశం ఎంత ముందుకు వెళ్తుంది, ఎవరు దీనికోసం ఎంత కష్టపడుతున్నారు, మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దృక్పథం అనేది ఉండాలి. మీకు అటువంటి స్థితి, మీకు అటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో మీకు కలిగిందా పార్లమెంట్లో? ఎందుకంటే మనకి రోజు అక్కడికి వెళ్ళి కూర్చొని చేసే పని ఉండదు. పొద్దునే వెళ్తాం, సంతకం పెడతాం, లోపలికి వెళ్ళి కూర్చుంటాం. కొంతమంది కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు. నాకు మాత్రం నేను స్కూల్కి వెళ్ళే విద్యార్థిలాగా ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు, ఇష్యూ మీద వస్తే ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే విధానం చూసుకొని, ఆ మాట్లాడే పాయింట్లు చూసుకొని, ఇవన్నీ చూసి ఒక స్కూల్లో విద్యార్థిలాగా మార్నింగ్ ఓపెన్ చేసి కానీ ఈవినింగ్ క్లోజ్ అయ్యేవారు కూడా అక్కడే కూర్చోవాడు మైక్లో పెట్టుకొని. మా వాళ్ళందరూ బెస్ట్ స్టూడెంట్ అయ్యారు అని. అందుకని అవన్నీ వెంకయ్య నాయుడు గారు ఒకసారి ఏం చెప్పారంటే, మురళీమోహన్ గారు మీరు ఎంపీ అయ్యారు బాగుంది, అప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా సెల్లోకి అంటే మన స్పీకర్ గారి వెల్లోకి ఆ వెల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎదురు మనం యాజిటేషన్ చేసినప్పుడు వెల్లోకి వెళ్ళి స్లోగన్స్ ఇవ్వడం, లేకపోతే కాగితాలని చింపి వాళ్ళ మీద పడి ఇట్లాంటివి చేస్తారు. పొరపాటు కూడా అలాంటి తప్పు చేయొద్దు అని చెప్పాడు. అని మీకు ఎప్పుడైనా మీకు టైం ఉంది, ఖాళీ ఉంది అని అనుకుంటే సెంట్రల్ హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటాం కాదు, పక్కన లైబ్రరీ ఉంటుంది. వాజ్పేయి గారు ఎలా మాట్లాడారు, జవహర్లాల్ గారు ఎలా మాట్లాడారు, వల్లభాయ్ పటేల్ గారు ఎలా మాట్లాడారు, వాళ్ళ స్పీచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి చదువు. సో ఒక పాఠాలుగా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. నా సంతృప్తి మేరకి ఎంపీగా 5 సంవత్సరాల వరకు చాలా కష్టపడి చేశాను. అన్ని రకాలుగా కూడా మంచి పేరు వచ్చింది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మీ బిజినెస్ ఎంపైర్ అంతా హైదరాబాద్లో ఉంది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో కదా మీరు ఉన్నారు. కాబట్టి విడిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీ ఎస్టాబ్లిష్మెంట్స్కి కానీ మీ బిజినెస్ కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా రాజకీయంగా ఏర్పడిందా? ఎప్పుడైనా? అస్సలు లేదండి. ఎందుకు లేదు అంటానంటే, నేను ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావు ఉన్న రోజుల్లో కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజుల్లో కానీ ఏ రోజున వెళ్ళి నా బిజినెస్లో ఇది అనండి, ఈ పర్మిషన్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఆ ల్యాండ్లో ఇది ఉంది, ఇది క్లియర్ చేయించి పెట్టండి అని ఏ రోజున అడగల. నేను ఏ వ్యాపారం చేస్తానది కూడా వాళ్ళకి తెలియదు. నా వ్యాపారం ఏదో నేను చూసుకునేవాడు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు ఈ బెనిఫిట్ చేసి పెట్టండి, లేకపోతే ఇదిగోరండి డబ్బులు ఇస్తున్నాయి తీసుకుని నాకు చేసి పెట్టండి ఏ రోజు రాదు. నా బిజినెస్ ఏదో నీట్గా క్లియర్ ల్యాండ్స్, 10 రూపాయలు ఎక్కువైనా క్లియర్ ల్యాండ్స్ కొని నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడ మోసపోకుండా 10 రూపాయలు బెనిఫిట్ వచ్చేటట్టుగా చేయాలి అని చేస్తున్నాను. దాని మూలంగానే నాకు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు బిజినెస్ మొదలుపెట్టి కూడా 33 ఏళ్ళు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టి ఈ రోజు వరకు చిన్న తగాదా అని కానీ కోర్టుకు వెళ్ళడం కానీ ఏం లేదు. మీరు ఒక మంచి కళాకారుడు, అట్ ద సేమ్ టైం ఒక మంచి రాజకీయ నాయకుడు, ఇన్ని రకాల అంటే మంచి వ్యాపారవేత్త, ఇన్ని రకాల కోణాలు ఉన్నాయి మీకు. దీంట్లో మీకు అత్యుత్తమంగా నచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? చాలామంది ఉన్నారండి. అత్యుత్తమంగా అంటే ఈ వ్యక్తిని ఆదర్శంగా నేను తీసుకోవాలి అనిపించి, ఇప్పుడు రామారావు గారితో కొంత ఇన్స్పైర్ అయ్యారు మీరు, ఇందాక మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్. అంతకుముందు ఉన్నటువంటి మహనీయులు, కొంతమంది మహనీయుల్లో వాజ్పేయి గారు ఇప్పుడు బాగుండేదండి. ఆయన అంటే నెహ్రూ గారు అఫ్కోర్స్ అప్పుడు ఇంకా మేము స్కూల్ స్టడీస్ అట్లా ఉంటాడు, పెద్దగా తెలియదు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళ వాజ్పేయి గారు అంటే చాలా బాగుండేది. తర్వాత ఎన్టీ రామారావు గారు అన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు వరకు వాళ్ళకి రాజకీయం ఒక మలినం అనేది అంట్లా. ఏ రోజున కూడా ఎవరి మీద ఇప్పుడు కొంత ముఖ్యమంత్రి మీద ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎంత డబ్బులు తినేశారు, రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారని ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమి ఏలి పెట్టి చూపించడానికి ఏమి లేదు. నిజంగా గ్రేట్ ఆ విషయం. రాజకీయంగా మీరు ముందుకెళ్ళే మార్గంలో వెంకయ్యనాయుడు గారి పాత్ర ఎంత? అంటే నాట్ ఓన్లీ మీకు పార్లమెంట్లో సలహా అవి చెప్పడం, ఇట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ, కానీ ఒక పార్లమెంటేరియన్గా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని గైడ్ చేయడంలో కానీ మీ రాజకీయ జీవితం ముందుకు వెళ్ళడంలో కానీ వెంకయ్యనాయుడు గారి పాత్ర ఎంత? వెంకయ్యనాయుడు గారి పాత్ర చాలా ఉందండి. ఉపేంద్ర గారి పాత్ర కూడా చాలా ఉంది. అప్పుడు ఉపేంద్ర గారు బాగా క్లోజ్గా ఉండటం మూలంగా, మన పార్టీ అవటం మూలంగా నాకు ఏదైనా అనుమానాలు వస్తే ఆయన అడిగే ఉన్నాయి అని చెప్తూ ఉండేవాడు. తర్వాత ఎంపీ అయిన తర్వాత అప్పుడు ఈయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి
ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగేవాడిని. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తూ ఉండేవారు. ఒకసారి ఎప్పుడో ఏదో ట్రాన్స్ఫర్ గురించి ఎవరో వచ్చి అడిగితే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే ఫలానా వ్యక్తి ట్రాన్స్ఫర్ అని అన్నాడు. మురళీమోహన్ గారు, నేను ఒక పాలసీగా పెట్టుకున్నాను, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ రికమెండేషన్లు కానీ ఇవన్నీ నన్ను ఎవరు అడగొద్దు, నేను చెయ్యి. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. మీరు క్లియర్గా చెప్పేశారు కాబట్టి మాకు క్లియరు. నన్ను ఎవరిని అడిగితే ఆయన చేయరు బాబు అని చెప్పి నేను చెప్పేస్తాను. అంటే మనకి బాగా తెలుసు కదా అని నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఏమో చేతనైతే సాయం చేస్తే వీలవుద్దేమో చేద్దాం అన్నట్టుగా ఇల్లు అడిగితే ఆయన ఇదే చెప్పారు. ఎప్పుడు ఇలాంటివి పట్టించుకోవాలి. రికమెండేషన్ల జోలికి వెళ్ళొద్దు, నువ్వు ట్రాన్స్ఫర్ల జోలికి వెళ్ళొద్దు. నువ్వు సొసైటీకి ఏం చేయగలవు అనే దాని గురించి ఆలోచించు. హౌస్లో ఏం మాట్లాడగలగాలి, ఎలా మాట్లాడగలగాలి అని నేర్చుకో అని అట్లా చెప్పారు. అట్లా బాగా గైడ్లైన్స్ చాలా ఇచ్చారు నాకు. మీ జీవితం ఇన్ని కోణాలు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు. మీ పిల్లల్ని ఎందుకు సినిమా రంగానికి మీరు దూరంగా పెట్టారు? రాజకీయ రంగానికి ఎందుకు దూరంగా పెట్టారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్యామిలీగా చూసుకుంటే బిజినెస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారితో చూసుకుంటేనేమో పొలిటికల్. నా ఉద్దేశం వచ్చేటికి నాకు బిజినెస్ మీద ఇదైంది కాబట్టి నేను పొలిటికల్ జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాను. వెళ్ళలేదు. తర్వాత వచ్చాము, అది వేరే విషయం. కానీ అలాగే మా బాబు చదువుకునే రోజుల్లో మెడ్రాస్లో ఉండగా తమిళ సినిమాల్లోనూ ఆఫర్ వచ్చింది, తెలుగు సినిమాల్లోనూ కూడా ఆఫర్లు వచ్చింది. బాబుని పిలిచి అడిగాను, బాబు ఇట్లా ఆఫర్ వచ్చింది, హీరో క్యారెక్టర్ అంటారు, మరి చేస్తావా? అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మరి ఏది ఇంట్రెస్ట్ నీకు అన్నాడు. నాకు మీరు అవకాశం పంపిస్తే అమెరికా వెళ్ళి ఎంబీఏ చేయాలన్నాడు. అలా పంపించాను. ఎంబీఏ అయిపోయింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆఫర్లు రావడం. మళ్ళీ అడిగాను, ఏం బాబు మళ్ళీ ఆఫర్లు వస్తాయండి? నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు, నాకు కూడా బిజినెస్ ఇంట్రెస్ట్, నేను బిజినెస్ చేస్తాను. సరే అయితే మేము చేస్తాం బిజినెస్లోకి దిగాయి, రియల్ ఎస్టేట్లోనే. అంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని సినిమా ఫీల్డ్ గురించి మేము ఎంటర్ అవుతామని కానీ లేకపోతే చేయాలని కానీ? నేను అడిగితేనే వద్దునో అన్నారు. నాకు బలవంతం చేయడం ఇష్టం, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేయాల్సిందే తప్ప. ఒక మీరు జైఫేరి సంస్థ మీరు సొంతంగా పెట్టి పారాళబ్బాయి సినిమా మొట్టమొదటిసారిగా మీరు తీసి దాన్ని సక్సెస్ చేశారు. ఆ చేసిన సందర్భంగా చలంగారులాగా వివిధ డిపార్ట్మెంట్స్ మీద, ముఖ్యంగా మ్యూజిక్, పాటలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వాటి గురించి కానీ చలంగారికి ఎంత అవగాహన ఉండేదో మీకు కూడా అంత అవగాహన ఉంది అని చెప్తారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అంటే చలంగారు చాలా గొప్ప ఆర్టిస్టును, సబ్జెక్ట్ మీద చాలా బాగా కూర్చునేవాడిని. మ్యూజిక్ దగ్గర నుండి నేర్చుకునేవాడు. సత్యం గారి మ్యూజిక్ అనుకుంటాను. అవునండి, సత్యం గారిని ఎక్కువ ఆయన అట్లా చాలా. నేను అలా కొంతమంది పద్మనాభం గారు కూడా, ఆయన కూడా ప్రొడ్యూసర్ గాను, రాజబాబు గారు కొంతవరకు సక్సెస్ అయ్యారు, కొంతవరకు కాలేదు. అట్లా కొంతమంది అట్లా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా, నవతా కృష్ణరాజు గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, వాళ్ళు రామానాయుడు గారు, విజయబాబురెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఎలా చేస్తారని చూసుకొని సబ్జెక్ట్ మీద ముందు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేవాడు. సబ్జెక్ట్ ఇది నచ్చింది అనేది సెలెక్ట్ చేసుకునే తప్ప ఇందులో మనకు మంచి క్యారెక్టర్ ఉంది మనం చేద్దాము అనేది ఎప్పుడు చూసుకున్నాను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక ప్రొడ్యూసర్గానే ఆలోచించాను తప్ప నేను హీరోని నాకు నచ్చిన క్యారెక్టర్ నేను చేయాలి, అదే తీయాలి అనేది ఎప్పుడు పెట్టుకున్నాను. బిజినెస్, యాక్టరే, దేనికి అదే అని చెప్పాను. అలాగే చేసేవాడిని. క్రాంతి కుమార్ గారితో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ సీతారామ గారి మనోహరాలు అని అనుకోవచ్చా? అంతకుముందు జ్యోతి, కల్పన, ఆమె కథ, 3 సినిమాలు, 3 కూడా మంచి సినిమాలు. రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు, కె రాఘవేంద్ర గారు. అయినా సక్సెస్ అయింది. తర్వాత సక్సెస్ సమస్య కాదు అక్కడ, అంటే క్యారెక్టర్ వైజ్ సంఘర్షణాత్మకమైనటువంటి ఒక క్యారెక్టర్. చాలా సినిమాల్లో పెద్ద వేషాలు వేశాను, గెస్టులు కూడా వేశాను. ఒక గెస్ట్ వేషం వేసి బాగా పేరు తీసుకున్న సినిమాల్లో అది ఒకటి. ఒక్కరోజే నేను యాక్ట్ చేసిన దాంట్లో, ఆ ఒక్కరోజు వేసిన దాంట్లో ఆ క్యారెక్టర్ సినిమా టర్న్ తీసుకుంటుంది. అది బాగా సాటిస్ఫై అయ్యాను. అలాగే నారాయణమూర్తి గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను, దానికి మంచి పేరు వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు కూడా. గెస్ట్ వేషాలు వేసి కూడా మంచి పేర్లు తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. యువతరం కదిలింది అని, అది కూడా అతనే రాశాడు. దాంట్లో నన్ను డేట్లు అడిగితే నాకు డేట్లు లేవు అమ్మా, అసలు చాలా టైట్గా ఉన్నాను ఇప్పుడు. అంటే కనీసం మా సినిమాలో గెస్ట్ అన్న అయ్యింది. సరే మార్నింగ్ వస్తాను, 7 గంటలకల్లా షూటింగ్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఒంగోలులో తీశారు, మా షూటింగ్ ఏమో ఏలూరు దగ్గర. మార్నింగ్ 7 కల్లా మీ దగ్గర షూటింగ్లోకి మేకప్తో ఉంటాను. రాత్రి 12 లోపల నన్ను వదిలేయాలి. మళ్ళీ 12 లోపల నేను ఒంగోలు నుంచి బయలుదేరి ఏలూరు వచ్చి నెక్స్ట్ డే అక్కడ షూటింగ్ చేయాలి. అలాగే అన్నారు.
14 సీన్లు తీశారండి ఒక్కరోజు. సినిమా చూస్తే సినిమా అంతా నేనే ఉన్నట్టు ఉంటుంది. మ్మ్. కానీ చాలా మంచి పేరు వచ్చింది అది. కె విశ్వనాథ్ గారితో మీ ఎక్స్పీరియన్సెస్ సూత్రధారుడు ఇందాక నేను ప్రస్తావించాను. Yeah. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు మీకు ఎట్లా అనిపించింది? విశ్వనాథ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండి మనకు. ఆయనతో అంత పరిచయం నాకు ఎక్కడంటే క్రాంతి కుమార్ గారు శారద అని ఒక సినిమా తీశారు. మ్మ్. శోభన్ బాబు గారి హీరోను, శారద గారి హీరోయిన్, అవును కె విశ్వనాథ్ గారు దాని డైరెక్టర్. అవును అప్పట్లో కనుక సినిమాలో రాలేదు, విజయవాడ బిజినెస్ చేసుకునేవాడిని. క్రాంతి కుమార్ గారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్, మ్మ్. ఇది హీరో కృష్ణ గారు, ఈ ముఖర్జీ గారు, మేమందరం కూడా క్లాస్మేట్స్ ఏలూరు కాలేజీలో. ఆ పరిచయంతో కానీ ఇది కానీ క్రాంతి కుమార్ గారు ఏమన్నంటే, ఇట్లా సినిమా ఇక్కడ రాజమండ్రిలో తీస్తాము, మీకు సండే హాలిడే కదా, సాటర్డే నైట్ మన దగ్గరికి వచ్చేయండి, ఇక్కడ ఉండి సండే షూటింగ్లు అవి చూసి మండే మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోదు కానీ. అలా 4-5 సార్లు వెళ్ళాం ఆ షూటింగ్ జరిగేటప్పుడు. అప్పుడు విశ్వనాథ్ గారిని చూస్తూ ఉండేవాడు. చాలా కాన్సన్ట్రేట్గా చేశాడు. అంటే ఏదైనా సీన్ అనగానే ఇట్లా చూసేసి కెమెరామెన్ ఈ షాట్ పెట్టవయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈయన అలా కాదు, షార్ట్ చెప్పేసేసి ఆ లైటింగ్ చేసుకునే లోపల అన్ని క్యారెక్టర్లో ఆయనే యాక్ట్ చేసి చూస్తాడనమాట. చూసి ఫైనల్గా ఇదిగో నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా అని చెప్పాడు. భలే ఉంది ఇది, ఈయన భలే చెప్తున్నాడు ఈయన. ఇప్పటికైనా అవకాశం ఉండి నేను యాక్టర్ని అయితే ఈయన దగ్గర చేయాలి అని అనుకున్నాను. బట్ రాలా నాకు పెద్దగా. ఒకసారి ఓ మంచి క్యారెక్టర్ మంటమోహన్ గారు, మీరు హీరోను, కేఆర్ విజయ్ గారి హీరోయిన్ అని చెప్పి బుక్ చేసుకున్నారు, డేట్లు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మినిట్లో ఇంకొక 10 రోజుల్లో షూటింగ్ మొదలవుద్దనిగా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలి రండి అన్నది వెళ్ళి. జయశ్వత్ గారు సినిమా తీస్తున్నారు, ఆ సినిమా ఈ సినిమా కూడా కథ ఒకటి అంట, అదేమో రిలీజ్ కూడా దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు మనం మొదలు పెడితే దాన్ని కాపీ కొట్టేట్టు ఇది వస్తుంది, అందుకని డ్రాప్ చేసేసాను. సార్ మీ దగ్గర వేషం వచ్చిందని చాలా సంతోషపడ్డాను, ఇది ఎట్లా అయిపోయింది సార్ అని. లేదు ఇంకో దాంట్లో చేద్దు కానీ డెఫినెట్గా ఇస్తాను నేను. అప్పుడు సూత్రధారులో ఇచ్చాను. అది గంగిరెత్తాళ్ళు అనమాట. ఈ డోలు సన్నాయితో, నేనేమో డోలును గంగిరెత్తో, నాగేశ్వరరావు గారు ఏమో సన్నాయి, గంగిరెద్దాళ్ళు, వాళ్ళ కొడుకేమో హీరో, మా కూతురేమో హీరోయిన్. నాగేశ్వరరావు గారు ధర్మరాజు లాంటి క్యారెక్టర్ పోషిస్తే మీరు భీమసేనుడు లాంటి క్యారెక్టర్ పోషించారు. యాక్చువల్గా మీకు నాగేశ్వరరావు గారితో కూడా చాలా అనుబంధం ఉంది మీకు కూడా. కానీ ఆ పిక్చర్ చేసేటప్పుడు పర్టికులర్గా నాగేశ్వరరావు గారిని అంత దగ్గరగా ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాగేశ్వరరావు గారు నాకు మొదటి నుంచి కూడా సినిమాల్లో ఇండస్ట్రీలో నీ అభిమాన హీరో ఎవరు అంటే అక్కడే నాగేశ్వరరావు గారు, అభిమాన హీరోయిన్ ఎవరు అంటే సావిత్రి గారు అని చెప్పేవాడు. వాళ్ళిద్దరూ ఉన్న సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే చూడాల్సిందే. ఏలూరులో సినిమా వెళ్ళే లోపల 3-4 సార్లు చూసేవాడిని దాన్ని, అంత అభిమానం. నాగేశ్వరరావు గారిని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆయన కలుసుకోగలుగుతానా, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతానా, ఆయనతో ఫోటో తీసుకోగలుగుతానా అని అనుకునేవాడిని ఆ రోజుల్లో. అలాంటి సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఓ సినిమాలో గెస్ట్ వేషం వేశాడు, మహాత్ముడు ఏదో సినిమా. దాంట్లో నాగేశ్వరరావు గారి ఫ్రెండ్ వేషం, ఒకరోజు క్యారెక్టర్, అది కూడా రోజరమణీయం నా పక్కన నా క్యారెక్టర్. నాగేశ్వరరావు వస్తా అంటేనే చాలా గౌరవంగా లేచి నమస్కారం అది పెట్టాను. దగ్గర పిలిచారు, అన్ని వివరాలు అడిగారు, ఏమేమి సినిమాలు చేస్తానని చెప్పాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీతో సినిమా అని గెస్ట్ వేషం అంటే ఒక్కరోజు వేషాన్ని వచ్చారండి. అలాగే బాగా చేయి అన్నారు. అని అయినా పక్కన ఆయన ఉన్నారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా కొంత, అది ఆయన కనిపెట్టేసి అక్కడి నుంచి దగ్గరికి వచ్చేసి బుధ మీద చేసి ఏదో చాలా రోజులు బట్టి మనం ఫ్రెండ్స్ అన్న లెవెల్లో జోకులు వేసేసి ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. కాసేపటి ఆగిపోయి ఈజీ అయిపోయాను. షూటింగ్ అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు పిలిచాను, ఇందాక నీతో బుధ మీద చేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడానో తెలుసా అన్నారు. చెప్పండి సార్. నువ్వు ఏదో నేను పెద్ద హీరో పక్కన చేస్తాను నేను ఏదో బెరుకు కనపడింది నీలో, అది పోగొట్టడం కోసం అలా చేశాను. ఒకసారి మేకప్ వేసుకొని స్టూడియోలోకి వచ్చిన తర్వాత పెద్ద అంటే వచ్చినప్పుడు రాగానే లేచి నిలబడచ్చు, నమస్కారం పెట్టచ్చు, అంతే. అక్కడి నుంచి క్యారెక్టర్లు ఏమన్నాయి, అందుకని నా ఇమేజ్ నీ ఇమేజ్ అనేది అనుకోకూడదు అని అట్లా మంచి మాటలు చెప్పారు ఆయన. అవన్నీ నేను ఫాలో అయ్యాను. చాలా చెప్పేవారు ఆయన. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఇన్ని కష్టాలు పడ్డాం, ఇవాళ రోజున మన డామినేషన్ ఎంత బాగా వచ్చింది, మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందిన తర్వాత మీరందరూ వచ్చారు, మీకు బ్రహ్మాండమైన, మీకు ఏ అడ్డంకులు లేకుండా కంకర రోడ్లలో గొంతుల రోడ్లో మేము నడిచాం, మీరేమో తారు రోడ్ల మీద నడుస్తున్నారు, సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నారు.
అని చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్తూ ఉండేవారు. ఒక రోజు ఆయన కూడా ఫోన్ చేశారు, మురళీమోహన్ గారు మా సినిమాలన్నీ అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అని ఉండేవి కదా, తిప్పాటి బసవరావు గారు ప్రొడ్యూసర్ సినిమాలు తీసాం. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద సినిమా తీద్దామని అనుకున్నాం. అక్కడ నేను అన్నపూర్ణ సమర్పించుకొని పెట్టి స్టూడియో ప్రొడ్యూసర్ గారు చాలా సంతోషపడ్డాను. అందులో హీరోగా మీరే చేయాలని. ఇదేంటి సార్ స్టూడియో పేరు మీద మీరు సినిమా తీస్తున్నారు, అన్నపూర్ణమ్మ గారు ఏమో సమర్పించని పెట్టారు, మీరు చేయకుండా నన్ను అంటారు ఏంటండి అన్న. అది సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన సబ్జెక్టు నా ఇమేజ్ ఎక్కువైపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోదు. దాసర్ గారి డైరెక్షన్, ఆయన నేను మాట్లాడుకుని నువ్వైతే బాగుంటుంది అనుకున్నాను అని అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ బ్యానర్లో హీరో క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెప్పారు, నా మేకప్ రూమ్ నీకు ఇస్తున్నాను, నా గెస్ట్ హౌస్ దానికి అన్నపూర్ణ స్టూడియోలో గెస్ట్ హౌస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఆ గెస్ట్ హౌస్ నీకు ఇస్తాను, అక్కడే వచ్చి ఉండు అని అంత ప్రేమగా చేశాను. నేను బాగా ఆత్మీయానికి ఆయన విషయంలో మాత్రం. దాసరి గారితో మీకు అనుబంధం ఎట్లా ఉండేది? దాసరి గారితో నా మొదటి సినిమా జగమేమ అయిన తర్వాత రెండో సినిమా తిరుపతి అనే సినిమా. అది మా ఫ్రెండ్ ఇందాక చెప్పాను హనుమాన్ ప్రసాద్ గారిని, ఆయన ప్రొడ్యూసరు. అందులో రాజ్బాబు గారు, మన కమెడియన్ రాజ్బాబు గారు హీరో. దాంట్లో జాక్తేరా హోని రాజ్ కపూర్ గారు తీశారు ఆ రోజుల్లో. అంటే ఒక పల్లెటూరులో ఉండే ఒక అమాయకుడు చెల్లెలి పెళ్లి కోసం నగలను బట్టలు కొట్టడం కోసం సిటీకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒక రాత్రి మంచినీళ్ళు తాగడానికని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతే ఒక కాంప్లెక్స్ రోజు ఒకరి నుంచి ఎలా తప్పించుకుంటాడు, అక్కడక్కడ జరుగుతున్న ఘోరాలు ఏమిటి అంతా కదా మాట్లాడతాడు అంతే. ఒక రాత్రి అంతా జరిగేది అనమాట. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అప్పుడు దాసరి గారితో పరిచయం. 4 రోజులు, అది కూడా బెంగళూరులో షూటింగ్ మొత్తం. ఆ 4 రోజులు అక్కడ అందరూ కూడా కలిసి ఉంటాం, నేను చూడటం, నా సిన్సియారిటీ కానీ కానీ అన్నీ చూసి, మురళి నేను పెద్ద హీరోని చేసే బాధ్యత రాదు, నా సినిమాలన్నింటిలో నీకు ఆశీర్వదిస్తాను అని చెప్పి దాదాపుగా ఇప్పుడు ఆయన 152 సినిమాలు తీశారు. వరల్డ్ రికార్డ్ అది. ఇంతవరకు ఎవడో కూడా దాన్ని బీట్అవుట్ చేయలేరు కూడా, అంత గొప్ప. ఆయన దాదాపు 35 సినిమాల్లో, 5 సినిమాల్లో హీరోలు కానీ సెకండ్ హీరో కానీ గెస్ట్ వేషాలు కానీ అన్నీ చేశారు. అట్లా చాలా ఆత్మీయుడు ఆయన, చాలా మంచి మాటలు.